హలో ఫ్రెండ్స్. మనం మహాభారతంలోని అరణ్య పర్వంలో మన రోమస మహర్షి వివిధ మహర్షులు చెప్పిన వృత్తాంతాల గురించి తెలుసుకుందాం. ముందుగా మనం రోమశ మహర్షి గురించి తెలుసుకుందాం. ఇంతలో రోమశ మహర్షి వారి వద్దకు వచ్చాడు. ధర్మజును చూచి రోమశ మహర్షి ఇలా చెప్పాడు: ధర్మజ, నేను ఇంద్రలోకం వెళ్ళాను. అక్కడ నేను దేవేంద్రుడు పూజలు అందుకుంటున్న అర్జున్ని చూచాను. శివుడు, దేవతలు అందరూ అర్జునికి దివ్యాస్త్రాలు ఇచ్చారు. అర్జును విషయం నీకు చెప్పమని నన్ను దేవేంద్రుడు ఆదేశించాడు. నిన్ను తీర్థయాత్రలు చేయమని ఆదేశించాడు. ఆ విషయం నేను నీకు చెప్పడానికి ఇక్కడకు వచ్చాను అని చెప్పి రోమశ మహర్షి చెప్తారు. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా? దేవేంద్రుడు ధర్మరాజుకి తీర్థయాత్రలు చేయమని చెప్పి మనకి ఏ మహర్షి చేత చెప్పించి పంపించారు అంటే మనకి రోమశ మహర్షి ద్వారా అన్నమాట. దానికి ధర్మజుడు మహర్షి అర్జునుడు కుశల వార్త విన్నందుకు, తీర్థయాత్రలు చేయమని దేవేంద్రుడు ఆదేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను నారద మహర్షి ఆదేశం ప్రకారం ఇప్పుడు మహేంద్రుని కోరిక ప్రకారం తీర్థయాత్రలు చేస్తాను అని చెప్పాడనమాట. వెంటనే ధర్మజుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ధర్మరాజు వెంట ఉన్న విప్రులు కూడా వస్తాము అన్నారు. ధర్మజుడు సమ్మతించాడు. ఆ సమయంలో వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చాడనమాట. వేదవ్యాస మహర్షి మన ధర్మరాజుకి చెప్తున్నారు: ధర్మజ, శరీర నియమాలు పాటిస్తూ, మనోబుద్ధి శౌచాలు పాటిస్తూ మంచి మార్గంలో తీర్థాలు సేవించండి. నీ పూర్వులైన మహాభీషుడు, నాభగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రూపపాదుడు అనే చక్రవర్తులు తీర్థయాత్రలు చేసి సుఖాలు పొందారు. వారి వలనే నువ్వు తీర్థయాత్రలు చేసి సుఖించు అని చెప్పి ధర్మరాజు గారికి వేదవ్యాస మహర్షి చెప్తారన్నమాట. ధర్మజుడు రోమశ మహర్షిని చూచి, మహర్షి, లోకంలో అధర్మపరులకు, దుర్జనులకు అభివృద్ధి కలుగుతుంది, కానీ ధర్మం ఆచరించే వారికి కష్టాలు కలుగుతున్నాయి ఎందువలన అని అడిగాడు. దానికి రోమశ మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు: ధర్మజ, అధర్మపరులకు అభ్యుదయము ఎల్లకాలం ఉండదు, త్వరలోనే నశిస్తుంది. రాక్షసులు అధర్మ ప్రవర్తనలై నాశనమైనారు కదా, కానీ దేవతలు ధర్మాచరణం వలన వృద్ధి పొందుతున్నారు కదా. ధృతరాష్ట్రుని కొడుకులు వారి అధర్మ ప్రవర్తన వలన అచిరకాలంలోనే నశిస్తారు. ఎందుకంటే అధర్మ ప్రవర్తన గల వలన గర్వం కలుగుతుంది, గర్వం వలన అహంకారం పుడుతుంది, అహంకారం క్రోధానికి మూలము, దాని వలన సిగ్గు ఉండదు. అలాంటి వారికి ప్రవర్తన చెడుతుంది, లక్ష్మి వారిని విడిచి వెళ్ళిపోతుంది, సంపదలు నశిస్తాయి. కానీ మీరు ధర్మపరులు, మీకు జయం కలుగుతుంది. కాబట్టి తీర్థయాత్రలు చెయ్యి అని చెప్పి రోమశ మహర్షి ధర్మరాజుకి చెప్పారనమాట. ఆ ప్రకారంగా ధర్మరాజు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అన్ని తీర్థాలు సేవిస్తూ గయా చేరుకున్నారు. అక్కడ నుండి అగస్త్యాశ్రమం చేరుకున్నారు. ఇప్పుడు అగస్త్యాశ్రమానికి చేరుకున్నారు ధర్మజాదులు. అప్పుడు అక్కడ రోమశ మహర్షిని అగస్త్య మహర్షి గురించి చెప్పమని ధర్మరాజు అడుగుతారనమాట. అప్పుడు అగస్త్యుడు గురించి రోమశ మహర్షి చెప్తున్నారు: ధర్మజ, పూర్వము వాతాపి, ఇల్వలుడు అనే మహాబలవంతులైన రాక్షసులు ఉండేవారు. అన్నగారైన ఇల్వలుడు ఒక బ్రాహ్మణుని పూజించి, అయ్యా, నాకు అన్ని కోరికలు తీరే మంత్రం ఉపదేశించండి అని అడిగాడు.
రాక్షసులకు అలాంటి మంత్రం ఉపదేశించడానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు. తరువాత ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని మేకగా మార్చి ఆ మేకను చంపి ఆ మాంసాన్ని విప్రునికి వడ్డించాడు. ఆ విప్రుడు భోజనం తిన్న తర్వాత వాతాపి బయటకు రా అన్నాడు. అంతే, మేక మాంస రూపంలో బ్రాహ్మణుడి పొట్టలో ఉన్న వాతాపి బ్రాహ్మణు పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు మరణించారు. ఆ ప్రకారం ఆ అన్నదమ్ములు అతిథులుగా వచ్చిన బ్రాహ్మణులను చంపుతూ ఉన్నారు. ఒకరోజు బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్న అగస్త్యుడు ఒక లేత చిగురుటాకు ఆధారం చేసుకొని వేలాడుతున్న తన పితరులను చూచాడు. అయ్యా, మీరు ఎందుకు ఇలా వేలాడుతున్నారు అని అడిగాడు. నాయనా, మేము నీ పితృదేవతలము. నీవు వివాహం చేసుకొనుకోకుండా సంతానహీనుడుగా అయ్యావు. అందుకు మాకు ఉత్తమ గతులు లేక ఇలా అయ్యాము. కాబట్టి నీవు పెళ్లి చేసుకొని సంతానాన్ని పొందు, మాకు ఉత్తమ గతులు ప్రసాదించు అని అన్నారు. అగస్త్యుడు అలాగే అన్నాడు. ఆ సమయంలో విదర్భరాజు సంతానం కోసం పరితపిస్తున్నాడు. తన తపోమహిమతో అగస్త్య మహర్షి అతనికి ఒక కూతుర్ని అనుగ్రహించాడు. ఆమె పేరు లోపాముద్ర. ఆమె పెరిగి యవ్వనవతి అయింది. తగిన వరుణు కోసం వెతుకుతున్నాడు విదర్భరాజు. అప్పుడు అగస్త్య మహర్షి అక్కడికి వెళ్ళి విదర్భరాజు వద్దకు పోయి లోపాముద్రను తనకు ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అయ్యో, ఆ నిరుపేద బ్రాహ్మణ నా కూతురికి భర్త, ఆమె కూడా నారబట్టలు కట్టుకోవాల్సిందేనా అని చెప్పి పరితపించాడు. అప్పుడు లోపాముద్ర తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నన్ను అగస్త్యునికిచ్చి వివాహం చేయండి అని అడిగింది. చేసేది లేక విదర్భరాజు లోపాముద్రను అగస్త్యునికిచ్చి వివాహం చేశాడు. లోపాముద్ర భర్త వెంట నారచీరలు ధరించి వెళ్ళింది. ఒకరోజు అగస్త్యుడు లోపాముద్రను చూచి మోహితుడై ఆమెతో సంభోగించదలిచాడు. అప్పుడు లోపాముద్ర భర్తకు నమస్కరించి, నాథ, సంతానార్థం భర్త భార్యతో కలవడం సహజం. కానీ తమరు నన్ను సకలాంకార భూషిత చేసి నాకు గర్భధానం చేయమని నా ప్రార్థన అని అడిగింది. నాకు సకలాంకార భూషితం, మంచి వస్త్రాలు, ఆభరణాలు కావాలి అని చెప్తుంది అనమాట. అప్పుడు అగస్త్యుడు, నా వద్ద ధనము, ఆభరణములు లేవు. వాటి కొరకు నా తపశ్శక్తిని వృధా చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ధనం కోసం అగస్త్యుడు శ్రతర్వుడు అనే రాజు వద్దకు వెళ్ళాడు. శ్రతర్వుడు తన వద్ద ధనం లేదన్నాడు. అప్పుడు శ్రతర్వుడు అగస్త్యుడు కలిసి బ్రదస్వుడు అనే రాజు దగ్గరికి వెళ్ళి ధనం అడిగారు. ఆ రాజు కూడా తనకు ఆదాయ వ్యయాలు సమానము, మిగులు ధనం లేదు అన్నాడు. తర్వాత ఆ ముగ్గురు త్రాసదస్యుడి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి ధనం అడిగారు. ఆయన కూడా తనకు మిగులు ధనం లేదన్నాడు. కానీ ఇలా అన్నాడు త్రాసదస్యుడు, మునీంద్ర, ఇల్వలుడు అనేవాడున్నాడు. అతను గొప్ప ధనవంతుడు. అతను మీ కోరిక తీరుస్తాడు అని అన్నాడు. వెంటనే అందరూ ఇల్వలుడు వద్దకు వెళ్ళారు. అగస్త్యుడు ఇల్వలును ధనం అడిగాడు. ఇల్వలుడు మామూలుగా వాతాపిని మేకగా మార్చి వండి వడ్డించాడు. ముందు అగస్త్య మహర్షి తిన్నాడు. ఈ విషయం మిగిలిన రాజర్షులు గ్రహించారు. మునీంద్ర, ఈ ఇల్వలుడు తన తమ్ముని వాతాపిని మేకగా మార్చి వండి వడ్డించాడు. తరువాత వాతాపి మీ పొట్టను చీల్చుకొని వస్తాడు. అందువలన మనం ఇక్కడ భోజనం చేయరాదా అని చెప్పారు. అగస్త్య మహర్షి చిరునవ్వు నవ్వి ఆ భోజనం మొత్తం తినేశాడు. ఇల్వలుడు తన తమ్ముని వాతాపి బయటికి రా అని పిలిచాడు. అగస్త్య మహర్షి పొట్ట తడుముకుంటూ బ్రేవుమని తేల్చాడు. అంతే, వాతాపి అగస్త్య మహర్షి కడుపులో జీర్ణం అయిపోయాడు. తన తమ్ముడు వాతాపి జీర్ణం కావడం చూసి ఇల్వలుడు భయపడ్డాడు. అయ్యా, మీరు కోరిన ధనం ఇస్తాను అని అన్నాడు. ఆ ధనంతో
అగస్త్య మహర్షి లోపాముద్ర దేవి కోరిక తీర్చాడు. అప్పుడు అగస్త్యుడు లోపాముద్రను అడిగాడు, నీకు 10 మందితో సమానమైన 100 కొడుకులు కావాలా, లేక 100 మందితో సమానమైన 10 మంది కావాలా, లేక 1000 మంది కొడుకులు కావాలా, లేక 1000 మందితో సమానమైన ఒక్క కొడుకు కావాలా అని అడిగాడు. దానికి లోపాముద్ర, నాకు 1000 మందితో సమానమైన బలవంతుడు, బుద్ధిమంతుడు అయిన ఒక్క కొడుకు ప్రసాదించండి అని అడిగింది. తర్వాత లోపాముద్ర గర్భం ధరించింది. దృఢస్యుడు అనే తేజస్వి గుణవంతుడైన కొడుకును కన్నది. ధర్మరాజు కోరిక మేరకు మనకి అగస్త్య మహాముని కథను చెప్తూ ఉన్నారు కదా. తర్వాత కృతయుగంలో వృత్రాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు తన అనుచరులైన కాలకేయులు అనే రాక్షసులతో కలిసి దేవతలను పీడిస్తుండేవాడు. దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వృత్రాసురుణ్ణి చంపడానికి మార్గం చెప్పమన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారిని చూచి, మీరు సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న దధీచి అనే మహర్షి దగ్గరికి వెళ్ళండి. ఆయన తన ఎముకలను మీకు దానం చేస్తాడు. ఆ ఎముకలతో చేసిన ఆయుధాలతో మీరు వృత్రాసురుణ్ణి సంహరించండి అని చెప్తారనమాట. దేవతలు దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ఎముకలు ఇవ్వమని అడిగారు. ఆ మహాముని తన ప్రాణాలను విడిచి తన ఎముకలను దానం చేశాడు. అందులో ఉన్న ఒక ఎముకతో త్వష్ట అనే ప్రజాపతి వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు. వృత్రాసురుని అనుచరైన కాలకేయులు ఇంద్రుడికి భయపడి పగలంతా సముద్రంలో దాక్కొని రాత్రి వేళల్లో బయటికి వచ్చి జనులను ఋషులను బాధిస్తుండేవాళ్ళు. అప్పుడు ఇంద్రునితో సహా దేవతలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు వారితో ఇలా అన్నాడు, కాలకేయులు మహాబలవంతులు, పైగా సముద్రంలో ఉన్నారు. కాబట్టి వారిని సంహరించడం వీలు కాదు. సముద్రంలోని నీరు ఇంకిపోతే సంహరించవచ్చు. కాబట్టి మీరు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళండి, తరుణోపాయం అడగండి అని చెప్పారు. దేవతలు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి తమ కష్టాలు చెప్పి, మహానుభావ, పూర్వం వింధ్య పర్వతం పెరిగి జగత్తు విపత్తుగా పరిణమించినప్పుడు తమరే కదా ఆ కీడును తొలగించినది. అదే ప్రకారంగా ఇప్పుడు మాకు ఈ కష్టాన్ని తొలగించండి అని ప్రార్థించారు. ఇది విని ధర్మరాజు, అయ్యా, వింధ్య పర్వతం ఏమిటి, పెరగడం ఏమిటి, వివరించండి అని అడిగాడు. అప్పుడు రోమశ మహర్షి ధర్మరాజుకు ఈ విధంగా చెప్పసాగాడు. ప్రతిరోజు సూర్యుడు మేరు పర్వతాన్ని ప్రదక్షిణం చేయడం ఆనవాయితీ. అది చూచి వింధ్య పర్వతానికి ఆగ్రహం కలిగింది. సూర్యదేవ, కొండలకు నేను రాజును, నాకు ప్రదక్షిణం చేయకుండా నువ్వు ఆ మేరు పర్వతానికి ఎందుకు ప్రదక్షిణం చేస్తున్నావు అని గర్వంతో పలికాడు. దానికి సూర్యుడు, ఇది నేను బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం చేస్తున్నాను అని పలికాడు. ఆ మాటలకు వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. అలాగే పైకి ఎదిగిపోయాడు. సూర్యుడు చంద్రుడు తిరిగే మార్గాలను నిరోధించాడు. అప్పుడు సూర్యుడు చంద్రుడు తమ తమ విధులు నిర్వర్తించలేకపోయారు. లోకమంతా చీకటైంది. లోకాలు అల్లకొల్లోలం అయ్యాయి. దేవతలంతా అగస్త్య మహర్షి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్య పర్వతం వద్దకు వచ్చాడు. ఓ వింధ్య పర్వతమా, నేను నా భార్య దక్షిణ దిక్కుగా వెళ్తున్నాము, మాకు దారి ఇవ్వు అని అడిగాడు. దానికి వింధ్య పర్వతము అలాగే అని భూమికి సమానంగా దిగాడు. అగస్త్యుడు వింధ్య పర్వతం దాటి వెళ్తూ, వింధ్య, నేను తిరిగే వచ్చే వరకు ఇలాగే ఉండు అని అన్నాడు. అప్పటి నుండి వింధ్య పర్వతం ఎదగడం ఆగిపోయింది. అగస్త్యముని ఆగమనం కోసం నిరీక్షిస్తూ వింధ్య పర్వతం అలాగే ఉన్నాడు అని రోమశ మహర్షి ధర్మరాజుకి తెలియజేశాడు. తర్వాత అసలు కథ చెప్పసాగాడు. అప్పుడు అగస్త్య మహర్షి దేవతలను చూచి, మీకు వచ్చిన అపాయం ఏమిటి, దానికి నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు దేవతలు అగస్త్య మహర్షితో సముద్ర జలాన్ని పానం చేయమని కోరారు. అగస్త్య మహర్షి సముద్రం వద్దకు వెళ్ళి సముద్ర జలాన్ని అంతా తాగేశాడు.
అప్పుడు సముద్రంలో ఉన్న జలచరాలు, వాటితో పాటు కాలకేయుడు మొదలైన రాక్షసులు బయటపడ్డారు. దేవతలు వారితో యుద్ధం చేసి వారిని చంపారు. చావగా మిగిలిన వారు పాతాళానికి పారిపోయారు. అప్పుడు దేవతలు అగస్త్య మహర్షిని చూచి, దేవా, మీ దయ వలన రాక్షస బాధ తప్పింది, మరలా సముద్రాన్ని జలంతో నింపండి అని ప్రార్థించారు. దానికి అగస్త్య మహర్షి, దేవతలారా, అది సాధ్యం కాదు, ఎందుకంటే సముద్రం నీరంతా నా పొట్టలో ఇంకిపోయింది అని చెప్పాడు. దేవతలందరూ మరలా బ్రహ్మదేవుని వద్ద వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో, ఇది ఇప్పుడు సాధ్యం కాదు, చాలా కాలం తర్వాత భగీరథుడు అనే మహర్షి ఈ సముద్రాన్ని జలంతో నింపగలడు అని చెప్పాడు అని రోమశ మహర్షి ధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, మహర్షి, భగీరథుడు ఎలా సముద్రాన్ని జలంతో నింపాడు అని అడగగా రోమశ మహర్షి ఇలా చెప్పసాగాడు. ధర్మజ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. వారు వైదర్భి, శైభ్య. అతనికి సంతానం లేదు. అందుకని సగరుడు కైలాసం వెళ్ళి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. తనకు సంతానం ప్రసాదించమని అర్థించాడు. శివుడు అలాగే అని వరం ఇచ్చాడు. తరువాత సగరుని 2 భార్యలు గర్భం ధరించారు. వైదర్భి గర్భాన ఒక ఆలాబు ఫలము, ఆనాసకాయ పుట్టింది. శైభ్య గర్భాన అసమంజసుడు అనే కొడుకు పుడతాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, రాజా, ఆ కాయలో ఉన్న విత్తనములను ఒక నేతి కుండలో పెట్టి కాపాడు. అందులో నుండి 60,000 మంది పుత్రులు, ఎంతమంది, 60,000 మంది పుత్రులు జన్మిస్తారు అని పలికింది. అలాగే సగరునికి 60,000 మంది కుమారులు జన్మించారు. ఆ 60,000 మంది పెరిగి పెద్దవారై లోక కంటకులుగా తయారయ్యారు. దేవతలను, ఋషులను బాధిస్తున్నారు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలను చూచి, వారి గర్వం ఎక్కువ కాలం ఉండదు, త్వరలో వారు చనిపోతారు అని చెప్పాడు. ఇంతలో సగరుడు అశ్వమేధ యాగం చేయడానికి సంకల్పించాడు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యతను కొడుకులు అప్పగించాడు. ఆ యాగాశ్వం లోకమంతా తిరిగి నీళ్లు లేని సాగరంలో దూకి అదృశ్యమైంది. సగరుడు కొడుకులు యాగాశ్వం కోసం సముద్రాన్ని తవ్వారు. వారికి ఈశాన్య దిక్కుగా ఉన్న కపిల మహాముని ఆశ్రమం సమీపంలో యాగాశ్వం కనిపించింది. కపిలుడు తమ అశ్వాన్ని దొంగలించాడని సగరు కుమారులు ఆయన్ని అవమానించారు. ఆ మహాముని కోపాగ్నికి భస్మం అయ్యారు. ఆ సంగతి నారదం వలన సగరునికి తెలిసింది. సగరుడు దుఃఖించాడు. ఆ సమయానికి శైభ్య కుమారుడు అయిన అసమంజసునికి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరు అంశుమంతుడు. సగరుడు తన మనవడు అంశుమంతుని చూచి, నాయనా, నా కొడుకులు చనిపోయినందుకు నేను బాధపడను, కానీ అశ్వమేధ యాగ సగంలో ఆగిపోయింది, దాన్ని నువ్వు పూర్తి చేయి అని కోరాడు. అలాగే అని అంశుమంతుడు సాగర తీరానికి వెళ్ళాడు. అక్కడ కపిల మహాముని ఆశ్రమం చూచాడు. కపిల మహర్షికి నమస్కరించి తాను వచ్చిన పని చెప్పాడు. కపిల మహర్షి యాగాశ్వాన్ని అప్పగించాడు. అంశుమంతా, నీ చేత తేబడిన ఈ యాగాశ్వంతో నీ తాత సగరుడు అశ్వమేధం పూర్తి చేస్తాడు. నీ మనుమడు భగీరథుడు గంగను భూమి మీదకి తెచ్చి సాగరాన్ని నింపుతాడు అని పలికాడు. అంశుమంతుడు యాగాశ్వాన్ని తాతగారికి ఇచ్చాడు. సగరుడు అశ్వమేధం పూర్తి చేశాడు. సముద్రాన్ని తన కుమారునిగా స్వీకరించాడు. అప్పటి నుండి సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథుడు జనరంజకంగా రాజ్యం చేశాడు. భగీరథుడు సగరుని వృత్తాంతం తెలుసుకున్నాడు. సాగరాన్ని జలాలతో నింపాలని అనుకున్నాడు. హిమాలయాలకు వెళ్ళాడు. గంగాదేవిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. గంగాదేవి ప్రత్యక్షమైంది. అమ్మా, నీవు ఆ దేవ మార్గాన్ని వదిలి భూమికి దిగి రావాలి, సాగరాన్ని జలాలతో నింపాలి, సగరపుత్రులు మోక్షం కలిగించాలి అని కోరాడు. అలాగే వస్తాను, కానీ నేను భూమికి దిగేటప్పుడు నా వృద్ధుని భరించేవాడు ఆ పరమశివుడు అక్కడే. కాబట్టి ముందు నీవు శివుణ్ణి ప్రసన్నం చేసుకో అంది గంగ.
తర్వాత భగీరథుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు భగీరథునితో, నీవు గంగను తీసుకురా, నేను భరిస్తాను అని అన్నాడు. మరలా భగీరథుడు గంగను ప్రార్థించాడు. గంగ భగీరథుని వెంట భూమికి దిగి వచ్చింది. శివుడు ఉద్ధృతంగా దుముకుతున్న గంగను తన జటాజూటంలో ధరించాడు. తరువాత గంగ శివుని జటాజూటం నుండి భూమికి దిగి వచ్చింది. సాగరాన్ని తన జలాలతో నింపింది. అప్పటి నుండి గంగా నదికి భాగీరథి అనే పేరు కూడా వచ్చింది అని రోమశ మహర్షి గంగా అవతారం వృత్తాంతాన్ని ధర్మరాజుకు వివరించాడు. తర్వాత ధర్మరాజు గంగ, నంద, అపరనంద నదుల్లో స్నానం చేశాడు. తరువాత హేమకూట పర్వతం చేరుకున్నాడు. అక్కడ రాళ్ళ నుండి అగ్ని పుడుతూ ఉంది. ఆ అగ్ని మేఘాలు ఆకర్షితమవుతూ ఉన్నాయి. తరువాత వారు విశ్వామిత్రుని ఆశ్రమం చేరుకున్నారు. అక్కడి దగ్గరలో ఉన్న ఋష్యశృంగిని సరోవరం చూచారు. దాని గురించి రోమశ మహర్షి ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. ధర్మజ, కశ్యపుని కుమారుడు వింబాడకుడు. అతను ఒకరోజు చెరువులో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో అతనికి దేవకాంత అయినటువంటి ఊర్వశి కనిపించింది. అతనికి మదన వికారం కలిగింది. అతని రేతస్సు ఆ సరస్సులో పడింది. అతను రేతస్సు కలిసిన నీటిని ఒక దుప్పి తాగింది, గర్భం ధరించింది. ఆ దుప్పికి ఋష్యశృంగుడు జన్మించాడు. అతనికి తన తండ్రి, అడవి తప్ప వేరే ప్రపంచం తెలియదు. అలా పెరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు పరిపాలిస్తున్నాడు. అతను తన పురోహితునికి చేసిన అపరాధం వలన ఆ దేశంలో ఉన్న బ్రాహ్మణులు దేశం విడిచిపోయారు. అందుకని ఆ దేశంలో వర్షం కురవడం లేదు. అనావృష్టి సంభవించింది. తన తప్పు తెలుసుకున్న మహారాజు బ్రాహ్మణులు తిరిగి తన రాజ్యానికి పిలిపించాడు. వానలు కురవడానికి ఉపాయం చెప్పమన్నాడు. వారు, రాజా, శాంత స్వభావుడైన ఋష్యశృంగుడు పాదం పెట్టిన చోట వర్షం కురుస్తుంది. కాబట్టి అతన్ని ఎలాగైనా మన దేశానికి రప్పించండి అని చెప్పారు. అప్పుడు అంగరాజు కొంతమంది వేశ్యలను పిలిచి ఎలాగైనా ఋష్యశృంగుని అంగదేశానికి తీసుకురమ్మని చెప్పి పంపించాడు. ఒకరోజు వింబాడకుడు తన కుమారుడు ఋష్యశృంగుని ఆశ్రమంలో ఉంచి తాను పళ్ళు సమిధుల కొరకు అడవిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో అంగరాజు పంపిన ఒక వేశ్య ఆశ్రమానికి వచ్చింది. ఋష్యశృంగుడు ఆమెను తన మాదిరే ఋషికుమారుడు అనుకున్నాడు. ఆమెకు అతిథి సత్కారాలు చేశాడు. ఆ వేశ్య కన్య అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది. తనతో స్నేహం చేయమని అడిగింది. అలాగైతేనే అతను ఇచ్చిన అతిథి సత్కారాలు గ్రహిస్తాను అని చెప్పింది. కల్లా కపటం తెలియని ఋష్యశృంగుడు అలాగే అన్నాడు. ఆ వేశ్య తన ఆటపాటలతో అతన్ని అలరించింది. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఋష్యశృంగుడు ఆమెను మరవలేకపోయాడు. ఆమె ధ్యాసలో పడి అన్నం నీళ్లు మర్చిపోయాడు. వింబాడకుడు కొడుకును చూచి కారణం అడిగాడు. ఋష్యశృంగుడు జరిగింది చెప్పాడు. వింబాడకుడు అసలు విషయం గ్రహించాడు. నాయనా, ఋషులు తపస్సు చెడగొట్టడానికి రాక్షసులు ఇలా మాయావేషాలతో తిరుగుతుంటారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. మరునాడు కూడా తండ్రి ఆశ్రమంలో లేనప్పుడు మరలా ఆ వేశ్య ఋష్యశృంగుని వద్దకు వచ్చింది. ఆమె మోహంలో పడి ఋష్యశృంగుడు తండ్రికి చెప్పకుండా ఆమె వెంట అంగరాజ్యానికి వెళ్ళిపోయాడు. ఋష్యశృంగుని రాకతో అంగదేశంలో వానలు కురిశాయి. అంగరాజు రోమపాదుడు సంతోషించాడు. తన కుమార్తె శాంతను ఇచ్చి ఋష్యశృంగునికి వివాహం జరిపించాడు. అక్కడ వింబాడకుడు ఆశ్రమంలో ఋష్యశృంగుని జాడ తెలియక అతను వెతుకుతూ అంగదేశానికి వచ్చాడు. అక్కడ తన కొడుకును, కోడల్ని చూచి సంతోషించాడు. వారిని తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. ఋష్యశృంగుడు తన భార్య శాంతతో మునులను సేవించుకుంటూ సుఖంగా ఉన్నాడు అని ఋష్యశృంగుని మహర్షి యొక్క వృత్తాంతాన్ని రోమశ మహర్షి ధర్మరాజుకు వివరించాడు. అక్కడి నుండి ధర్మరాజు కళింగ దేశంలో ఉన్న వైతరిణి నదిని సందర్శించాడు. అక్కడి నుండి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఋషులను చూచి ధర్మరాజు, మహానుభావులారా, ఇక్కడ పరశురాముడు ఉంటారంట కదా, మీరు ఎప్పుడైనా చూచారా అని అడిగాడు. మహేంద్ర పర్వతంలో పరశురాములు వారు ఉంటారు, మీరు ఎప్పుడైనా చూచారా అని చెప్పి ధర్మరాజు అడుగుతారు. దానికి పరశురాముని శిష్యుడైన
అకృతవర్ణుడు అనే ఋషి ఈ విధంగా చెప్పాడు. ఓ ధర్మరాజా, రేపు చతుర్దశి, ఆ రోజు మనము పరశురాముని చూడొచ్చు అని చెప్పాడు. దానికి ధర్మరాజు, ఓ మహర్షి, నాకు పరశురాముని చరిత్ర ఉంది, వివరించండి అని అడిగాడు. దానికి అకృతవర్ణుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో కన్యకుబ్జా నగరాన్ని గాది అనే రాజు పరిపాలించేవాడు. అతని కూతురు సత్యవతి, కుమారుడు విశ్వామిత్ర బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి. అందుకే ఆయన్ని గాధేయుడు అని కూడా అంటారు, గాది కుమారుడు కాబట్టి. ఆమెను వివాహం ఆడాలని భృగు మహర్షి కొడుకు రూచికుడు గాదిరాజుకు వద్దకు వచ్చి కూతుర్నిమ్మని అడిగాడు. దానికి గాదిరాజు, మహాత్మా, ఒక చెవి నల్లగా మిగిలిన దేహం అంతా తెల్లగా ఉండే 1000 గుర్రాలను కానుకగా ఇచ్చి నా కూతురిని వివాహం చేసుకో అని అన్నాడు. అలాగే అని రూచికుడు వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు గంగానదిలో నుండి అలాంటి 1000 గుర్రాలు పుట్టాయి. అందుకని గంగానదిని అశ్వతీర్థము అని పేరు వచ్చింది. ఆ గుర్రాలను కానుకగా ఇచ్చి గాది కూతురు అయినటువంటి సత్యవతిని రూచికుడు వివాహమాడాడు. ఒకరోజు భృగు మహర్షి వారి ఆశ్రమానికి వచ్చాడు. కొడుకును కోడల్ని చూచి సంతోషించాడు. కోడల్ని 1 వారం కోరుకోమన్నాడు. ఆమె మామగారైనటువంటి భృగు మహర్షిని, నాకు ఒక కుమారుడు, నా తల్లికి ఒక కుమారుడు వరంగా ప్రసాదించండి అని అడిగింది. అలాగే అన్నాడు భృగు మహర్షి. మీరిరువురు స్నానం చేసి నీవు మేడి చెట్టుని, ఏ చెట్టుని? సత్యవతిని మేడి చెట్టుని, నీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోండి, మీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. అలాగే అని సత్యవతి ఆమె తల్లి స్నానం చేసి, ఆమె తొందరపాటులో పొరపాటు చేస్తుంది అనమాట. సత్యవతి అశ్వత్థ వృక్షాన్ని, ఆమె తల్లి మేడి చెట్టుని కౌగిలించుకుంటారనమాట. ఆ విషయం తెలిసిన భృగు మహర్షి కోడలతో ఇలా అన్నాడు. అమ్మ, నీకు బ్రహ్మకుల పూజ్యుడైన కుమారుడు పుడతాడు, కానీ దారుణమైన క్షాత్రధర్మాన్ని అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు, కానీ అతడు మహాతపస్శాలి బ్రహ్మజ్ఞాని అవుతాడు అని చెప్పాడు. అప్పుడు సత్యవతి మామగారిని చూచి దారుణమైన శాస్త్రం తన కొడుకు కాక తన మనుమడికి వచ్చేటట్టు అనుగ్రహించమని కోరింది. అలాగే అని భృగు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయనే మన పరశురాముడు అనమాట. సత్యవతి కొంతకాలానికి గర్భం ధరించింది. జమదగ్ని ఆమెకి సత్యవతికి కుమారునిగా జన్మిస్తాడనమాట. ఆ జమదగ్ని ప్రసేనజితుడు అనే రాజకుమార్తె రేణుకాదేవిని అనే కన్యను వివాహమాడాడు. వారికి రుమన్వంతుడు, సుశేషణుడు, తర్వాత మనకి వసుడు, విశ్వవసుడు, రాముడు అనే 5 కుమారులు కలిగారు. మన రాముడు పారుసమ్మ గండ్రగొడ్డలను పట్టుకుంటాడు కాబట్టి పరశురాముడు అని పిలుస్తారనమాట. ఒకరోజు జమదగ్ని భార్య రేణుక నీటి కోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆ సమయంలో చిత్రరథుడు అనే రాజు తన రాణులతో ఆ సరస్సులో జలకాలాడుతున్నాడు. ఆ రాజును చూచి రేణుక మనసు చెలించింది, కామ ప్రకోపం పొందింది, మానసికంగా వ్యభిచరించింది. ఈ విషయం తెలిసిన జమదగ్ని కోపించాడు. తన భార్యను చంపమని వరుసగా తన 4 కొడుకులను ఆదేశించాడు. కానీ వారు తల్లిని చంపడం మహాపాతకం అని ఒప్పుకోలేదు. దానికి కోపించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు. 5వ వాడైనటువంటి రామును చూచి జమదగ్ని తన భార్యను రేణుకును చంపమన్నాడు. రాముడు మారు చెప్పకుండా తన చేతిలో ఉన్న గడ్డలతో తన తల్లి రేణుక తల నరికాడు. జమదగ్ని రాముడు చేసిన పనికి సంతోషించాడు. నా మాట నెరవేర్చావు, నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి రాముడు, తండ్రి, ముందు నా తల్లిని బతికించండి, తర్వాత నా అన్నల శాప విముక్తులు గావించండి, నాకు అమితమైన బలం ప్రసాదించండి, యుద్ధంలో నాకు ఎవ్వరూ ఎదురు నిలవకూడదు, నాకు దీర్ఘాయుష్ ప్రసాదించండి అని కోరాడు. జమదగ్ని సంతోషించి రామునికి అతను కోరిన వరాలన్నింటినీ అనుగ్రహించాడనమాట. ఆ తర్వాత కొంతకాలానికి కార్తవీర్యార్జునుడు అనే రాజు
సహస్రబాహువుగా ప్రసిద్ధికెక్కాడు. అతడు ఒకనాడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి అన్ని సపర్యలు చేశాడు. కానీ కార్తవీర్యుడు రాజ్యమదంతో గర్వంతో జమదగ్ని ఇతర ఋషులను అవమానించాడు. జమదగ్ని ఆశ్రమంలో ఉన్న హోమధేనువును దాని దూడను కూడా తీసుకొని పోయాడు. ఆ సమయంలో రాముడు ఆశ్రమంలో లేడు. రాముడు ఆశ్రమానికి రాగానే జరిగిందంతా జమదగ్ని రామునికి చెప్పాడు. రామునికి కోపం వచ్చింది. కార్తవీర్యార్జుని వెంటాడి అతని సైన్యాన్ని ఓడించి అతన్ని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రాముని మీద పగబట్టారు. కానీ అతన్ని ఏమీ చేయలేక రాముడు ఆశ్రమంలో లేని సమయాన ఆశ్రమానికి వచ్చి జమదగ్ని చంపారు. ఆశ్రమాన్ని నాశనం చేశారు. ఆశ్రమంలో ఉన్న ఋషులను నిందించారు. రాముడు ఆశ్రమానికి రాగానే భర్త శవం మీద పడి రోదిస్తున్న తల్లిని చూచాడు. జరిగింది తెలుసుకున్నాడు. నీచులైన కార్తవీర్యుని కొడుకులు అనగుడు, వితరాగుడు, కరుణాత్ముడు, ప్రశాంత చిత్తుడైన నా తండ్రిని బుద్ధిపూర్వకంగా చంపారు. కాబట్టి నేను దుర్జనులైన క్షత్రియులను అందరినీ చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రకారం భూలోకంలో ఉన్న క్షత్రియులందరినీ సంహరించి ఆ భూమిని అంతా కశ్యప మహర్షికి దానం ఇచ్చేశాడు. తరువాత విరాగి అయి మహేంద్రగిరి మీద తపస్సు చేసుకుంటున్నాడు అని పరశురాముని అనుచరుడైనటువంటి అకృతవ్రనుడు ధర్మరాజుకు చెప్పాడు. తర్వాత ధర్మరాజు చతుర్దశి నాడు పరశురాముని దర్శించి అక్కడి నుండి దక్షిణ దిశగా ప్రయాణమయ్యాడు. త్రయంబకంలో పుట్టిన గోదావరి నదిని సందర్శించాడు. అక్కడ నుండి ప్రభాస తీర్థానికి వెళ్ళాడు. పాండవుల రాకను తెలుసుకున్న శ్రీకృష్ణుడు, బలరాముడు వారిని చూడడానికి ప్రభాస తీర్థానికి వచ్చారు. ధర్మరాజు తమ పడుతున్న కష్టాలు, అర్జునుడు ఇంద్రలోకంలో ఉండడం అన్నీ వివరించాడు. పాండవులను చూచి బలరాముడు, ఆ ధృతరాష్ట్రుడు బుద్ధి లేని వాడై ఇంతటి పాపానికి ఒడిగట్టాడు, మిమ్మల్ని అడవులకు పంపాడు. కాబట్టి మనం అందరం ధర్మరాజు పక్షాన నిలిచి అతని రాజ్యాన్ని అతనికి వచ్చేటట్టు చేయాలి అని తనతో వచ్చిన వృష్టి రాజులతో పలికాడు. ఆ మాటలు విని సాత్యకి బలరామునితో ఇలా అన్నాడు: అనుపమ శౌర్యవంతులు, అమిత బలం కలవారు అయిన మీరు శ్రీకృష్ణుడు, సాంబుడు, సారణుడు లాంటి మహావీరులు ఉండగా పాండవులు ఇలా అడవుల్లో తిరగడం భావ్యమా? భయంకరమైన మన యాదవ సేనల దాటికి కౌరవ సేనలు తట్టుకోగలవా? మనము కేకేయులు, సృంజయులు, పాంచాలురు, వృష్టి, భోజ, అందక మహావీరులతో కలిసి శ్రీకృష్ణుని అనుమతితో కౌరవుల మీదకి దండెత్తి వారిని సంహరించి ధర్మరాజును రాజ్యాభిషిక్తుని చేస్తాము. అంతవరకు అభిమన్యుని అఖిల రాజ్య రక్షణగా నిలుపుదాము, ఏమంటారు అని ఆవేశంగా అన్నాడు. దానికి ధర్మరాజు, అయ్యా, మేము ఒక నియమం ప్రకారం అరణ్యవాసం చేస్తున్నాము, కాబట్టి మీరు శాంతించండి అని యాదవ వీరులను శాంతింపచేశాడు. తర్వాత బలరాముడు, శ్రీకృష్ణుడు మిగిలిన రాజులతో కలిసి ద్వారకకు వెళ్ళారు. ధర్మరాజు అక్కడి నుండి బయలుదేరి పయోష్ని నదిలో స్నానం చేశాడు. అక్కడి నుండి వారు నర్మదా నది తీరానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న వైడూర్య పర్వతాన్ని చూచి ఆ స్థల మహత్యాన్ని రోమశ మహర్షి ధర్మరాజుతో ఇలా చెప్పసాగారు: ధర్మజ, భృగు మహర్షి కుమారుడైన చవనుడు ఈ ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశాడు. అప్పుడు ఆ ముని శరీరం పుట్టలతో, తీగలతో కప్పబడిపోయింది. ఒకరోజు శర్యాతి మహారాజు తన రాణివాసంతో ఆ ప్రాంతానికి వనవిహారానికి వచ్చాడు. ఆ మహారాజు కుమార్తె సుకన్య ఆడుతూ పాడుతూ చవనుడు తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి వచ్చింది. ఆ పుట్టలలో ఉన్న చవనుని కళ్ళు మినుకుమంటూ మెరుస్తున్నాయి. అది చూచి ఆమె ఆశ్చర్యపోయి ఆ పుట్టను తవ్వింది. దానికి కోపించి చవనుడు వారి సైన్యానికి తన తపశ్శక్తితో మూత్రము, పురీషము నిరోధింపచేశాడు. ఈ సంగతి తెలుసుకొని శర్యాతి మహారాజు వచ్చి తన కుమార్తె తెలియక చేసిన తప్పును మన్నించమని చవనుని క్షమాపణ కోరాడు. అలాగే అన్నాడు చవనుడు. కానీ రాజకుమార్తె అయిన సుకన్యను తాను వివాహమాడిన కానీ క్షమించను అని చెప్పాడు. అలాగే అని శర్యాతి మహారాజు తన కుమార్తె సుకన్యను
చవనుకిచ్చి వివాహం చేశాడు. సుకన్య చవన ఆశ్రమంలో అతనికి సేవలు చేస్తూ ఉంది. ఒకరోజు అశ్విని దేవతలు ఆశ్రమానికి వచ్చారు. సుకన్యను చూచారు. అమ్మా, నీవు ఎవరు అని అడిగారు. దానికి సుకన్య, అయ్యా, నేను శర్యాతి మహారాజు కుమార్తెను, చవన మహర్షి భార్యను అని చెప్పింది. దానికి వారు ఆశ్చర్యపోయారు. నీ వంటి అతిలోక సుందరికి చవనుడు లాంటి వృద్ధుడు ఆ భర్త వీలు లేదు. ఇంకనైనా నీ అందానికి తగ్గ వరుణ్ణి కోరుకో, మేము వాడిని తీసుకొని వస్తాము అని చెప్పారు. దానికి సుకన్య కోపించి, నాకు నా భర్త మీద ప్రేమ ఉంది, మీరు ఇలా పలకడం భావ్యం కాదు అని చెప్పింది. తరువాత జరిగిందంతా భర్తకు చెప్పింది. చవనుడు ఆమె ప్రతిభక్తికి సంతోషించాడు. సుకన్య, నీవు కూడా వారు చెప్పినట్టు చేయవచ్చు కదా అని అన్నాడు. నీ అనుమతి అయితే చేస్తాను అంది సుకన్య. అశ్వినులను చూచి, నాకు నవయవంతుడైన వరుణ్ణి ప్రసాదించండి అని అడిగింది. అప్పుడు అశ్విని దేవతలు ఈ కొలంలో ప్రవేశించారు. వారితో పాటు చవనుడు కూడా ఈ కొలంలో ప్రవేశించాడు. కొలం నుండి 3 అందమైన నవయవనులు బయటకు వచ్చారు. వారు సుకన్య చూచి, మా 3లో నీకు నచ్చిన వాడిని కోరుకో అని అన్నారు. సుకన్య ఆ 3లో తన భర్త అయిన చవనుని వరించింది. అప్పుడు చవనుడు అశ్వినులు చూచి, అయ్యా, మీ వలన నేను యవ్వనవంతుడినైనాను. దానికి ప్రతిఫలంగా నేను శర్యాతి మహారాజు చేసే యజ్ఞంలో దేవేంద్రుడు చూస్తూ ఉండగా మీ చేత సోమరసం తాగిస్తాను అని అన్నాడు. అశ్వినుడు సంతోషించి వెళ్ళిపోయారు. అశ్విని దేవతలు తన అల్లుడు నవయవ్వనంతుడయ్యాడని తెలిసి శర్యాతి మహారాజు చూడడానికి వచ్చాడు. అప్పుడు చవనుడు మహారాజును చూచి, రాజా, నీ చేత ఒక మహాయజ్ఞాన్ని చేయిస్తాను అని అన్నాడు. శర్యాతి మహారాజు సరే అన్నాడు. ఆ మహాయజ్ఞంలో చవనుడు అనుకున్న మాట ప్రకారం అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. దానికి ఇంద్రుడు అభ్యంతరం చెప్పాడు. వారు కేవలం దేవతలకు వైద్యం చేసేవారు, వారు దేవతలు కారు, కాబట్టి మాతో సమానంగా సోమరసానికి అర్హులు కారు అన్నాడు. కానీ చవనుడు ఇంద్రుడి మాటలు పాటించక అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. దానికి ఇంద్రుడు కోపించాడు. చవనుని మీదకి తన వజ్రాయుధాన్ని ఎత్తాడు. చవనుడు తన తపశక్తితో ఆ వజ్రాయుధాన్ని నిలువరించాడు. వెంటనే హోమం చేసి అందులో నుండి ఒక భయంకర ఆకారుణ్ణి పుట్టించాడు. ఆ రాక్షసుడు దేవేంద్ర మీదకు వస్తున్నాడు. అది చూసి దేవేంద్రుడు భీతి చెందాడు. మహర్షి, నీ తపశ్శక్తి తెలియక అపరాధం చేశాను, నన్ను క్షమించు. నేటి నుండి అశ్వినులు కూడా సోమరసానికి అర్హులు అని ప్రకటించాడు. ఆ మాటలకు చవనుడు ప్రసన్నుడయ్యాడు. దేవేంద్రుడు దేవలోకం వెళ్ళాడు. చవనుడు సృష్టించిన ఆ రాక్షసుడు పోవడానికి వేరు దారి లేక కాముకులైన స్త్రీలలోను, మద్యములోను, అక్షములు, పాచికలు అందు, మృగములు అందు ఆశ్రయించాడు. అశ్వినులు సోమపానం చేసి దేవలోకమునికి వెళ్ళారు అని రోమ మహర్షి ఆ స్థల మహాత్మ్యం గురించి వివరించారనమాట. తర్వాత ధర్మరాజు సైంధవారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ ప్రవహించుతున్న యమునా నదిని చూచి రోమస మహర్షి ఇలా చెప్పసాగాడు. ధర్మజ, ఇది యమునా అను నది గంగా నదితో సమానమైంది. దీని తీరమునే మాంధాత మహారాజు ఎన్నో యాగాలు చేశాడు. ఆయన చరిత్ర చెప్తాను విను అని మాంధాత చరిత్ర చెప్పసాగాడు. పూర్వము ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు, అమిత బలవంతుడు, ధర్మశీలుడు, కీర్తివంతుడు అయిన యవ్వనస్వుడు అనే రాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. అతను భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి సంతానం కోసం అర్థించాడు. అతని కోరిక మన్నించి భృగు మహర్షి పుత్రకామేష్టి యాగం చేశాడు. మంత్రజలం నిండిన పాత్రను జాగ్రత్తగా కాపాడమని వృత్తిక్కులను నియోగించాడు. కానీ ఒక అర్ధరాత్రి సమయంన వారు నిద్రించుచుండగా దాహం వేసిన యవనాసుడు ఆ మంత్రజాలాన్ని సేవించాడు. అది భృగు మహర్షికి తెలిసింది. రాజా, విధి అనులంఘనీయము. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని నువ్వు సేవించావు కాబట్టి నువ్వు గర్భం ధరిస్తావు, నీకు ఒక కొడుకు పుడతాడు అని చెప్పాడు. యవనాసుడు రాజధానికి తిరిగి వచ్చాడు. తర్వాత యవనాసుడు గర్భం ధరించాడు. అతని ఎడమ భాగాన్ని చీల్చుకొని ఒక కొడుకు పుట్టాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడడానికి ఇంద్రుడు వచ్చాడు. బాలకుని చూచాడు. తన చూపుడు వేలుని ఆ బాలుని నోట్లో పెట్టి, ఇది అమృతమయము, దీన్ని తాగుము అని అన్నాడు.
అందువలన అతనికి మాంధాతృడు అని నామకరణం చేశారు. ఆ మాంధాత చాలా ఏళ్ళు రాజ్యపాలన చేశాడు. తన పరాక్రమంతో ఎన్నో రాజ్యాలు జయించాడు. యజ్ఞయాగాలు చేశాడు. ఇంద్రునితో యుద్ధం చేసి తన రాజ్యంలో సకాలంలో వానలు కురిసేటట్టు చేశాడు. ఆ మాంధాత యజ్ఞం చేసిన చోటు ఇదే అని రోమస మహర్షి ధర్మరాజుతో చెప్పాడు. ధర్మరాజా, సోమకుడు అనే రాజర్షి యాగం చేసిన స్థలం ఇది. అంబారీషుడు యాగం చేసిన పుణ్యభూమి ఇది. నహూషుడు యజ్ఞం చేసిన చోటు ఇది. దక్షుడు యజ్ఞం చేసిన స్థలం ఇదే. సరస్వతి నది ఇది నిషీధ దేశంలో మాయమైంది. ఇదిగో చామసోద్భేమం అనే చోట బయటపడింది. ధర్మజ, ఇది విష్ణుప్రభ తీర్థం. ఇది కాశ్మీరీ మండలం. ఆ క్షేత్రాన్ని మానసద్వారం అని పేరు. దీనిని పూర్వం పరశురాముడు నిర్మించాడు. ధర్మజ, ఇది భృగుతుంగ పర్వతం. ఇక్కడ పూర్వము శిబి చక్రవర్తి యజ్ఞం చేశాడు. శిబి చక్రవర్తి గురించి చెప్తున్నాను అన్నమాట. ఒకరోజు శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడు డేగ రూపంలో, పావురం రూపంలో ఉన్న అగ్నిదేవుణ్ణి తరుముకుంటూ వచ్చాడు. పామురువం వచ్చి శిబి చక్రవర్తి శరణుజొచ్చింది. శిబి చక్రవర్తి పావురానికి అభయం ఇచ్చాడు. ఇంతలో డేగ వచ్చి, అయ్యా, ఇది నాకు ఆహారము, దీనిని నాకు ఇవ్వండి. ఈ ఆహారం లేకపోతే నేను బతుకులేను అని అడిగాడు. ఓ డేగ, ఈ పావురము ప్రాణభయంతో నా శరణుజొచ్చింది. నేను దీన్ని ఎలా విడిచిపెట్టను? అది ధర్మం కాదు. కాబట్టి నీవు వేరే ఆహారం వెతుక్కో అని అన్నాడు. రాజా, ఇది నాకు దేవుడిచ్చిన ఆహారం. ఇది నీకు కావాలంటే దీని ఎత్తు మాంసం నాకు ఇచ్చి దీన్ని నువ్వు ఉంచుకో అని చెప్పింది డేగ. సరే అన్నాడు శిబి చక్రవర్తి. వెంటనే కత్తి తీసుకొని తన దేహాన్ని కోసి మాంసం తీసి త్రాసులో వేశాడు. కానీ ఎంత మాంసం వేసినా పావురం ఎత్తు తూగడం లేదు. శిబి చక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇలా కాదని తానే త్రాసులో కూర్చున్నాడు. ఆత్మార్పణం చేసుకున్నాడు. అతని త్యాగబుద్ధికి ఇంద్రుడు, అగ్నిదేవుడు సంతోషించారు. తమ నిజ రూపాలు ధరించారు. రాజా, నీ త్యాగబుద్ధికి సంతోషించాము. నీ కీర్తి అజరామరమైన చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని దీవించారు అని రోమశుడు శిబి చక్రవర్తి చరిత్రను ధర్మరాజుకు వివరించాడు. తరువాత రోమశ మహర్షి ధర్మరాజుకు అష్టవక్రుని చరిత్ర చెప్పసాగాడు. పూర్వము ఏకపాదుడు అనే ముని ఉండేవాడు. అతని భార్య పేరు సుజాత. అతను ఘోరంగా తపస్సు చేసేవాడు. తన శిష్యులను ఎప్పుడూ చదివిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి సుజాత గర్భం ధరించింది. ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు ఏకపాదంతో ఇలా అన్నాడు. మీరు ఇలా మీ శిష్యులతో నిరంతరం అహోరాత్రులు పాఠాలు చదివిస్తుంటే వారికి విద్య ఎలా అబ్బుతుంది? వారికి నిద్ర లేకపోవడం చేత, విశ్రాంతి లేకపోవడం వలన జడులవుతారు. ఇది మంచిదా అని అడిగాడు. దానికి ఏకపాదుడు కోపించి, నీవు నేను చేయిస్తున్న వేదాధ్యాయాన్ని వక్రంగా చెప్పావు కాబట్టి నీవు అష్టవక్రుడిగా పుట్టు అని శపించాడు. సుజాత పురిటి సమయానికి తిండి గింజలు సంపాదించడానికి ఏకపాదుడు జనక మహారాజు వద్దకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న పందితో వాదించి పరాజయం పాలయ్యాడు. ఇక్కడ సుజాత అష్టవక్రుని ప్రసవించింది. అష్టవక్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రిని వెతుక్కుంటూ తన మేనమామ కొడుకైనటువంటి శ్వేతకేతునితో కలిసి జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడు. కానీ ద్వారపాలకులు వారిని చూచి, మీరు బాలురు, ఇది విద్వాంసులు, పెద్దలు, ఋత్విజ్యులు ప్రవేశించిన తగ్గచోటు, మీకు ప్రవేశం లేదు అని వారిని లోనికి పోనివ్వలేదు. దానికి అష్టవక్రుడు, అయ్యా, వయసుతో జ్ఞానం రాదు కదా, కాబట్టి జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే. మేము ఈ మహారాజు కొలువులో ఉన్న విద్వాంసులు జయించడానికి వచ్చాము అని చెప్తాడనమాట. ఈ సంగతి తెలిసి మహారాజు వారిని లోనికి పిలిపించాడు. అష్టవక్రుడు రాజాస్థానంలో ఉన్న విద్వాంసులను వందిని ఓడించి చెరలో ఉన్న తండ్రిని, మిగిలిన బ్రాహ్మణులు విడిపించారు. తరువాత జనక మహారాజు అష్టవక్రుని ఘనంగా సన్మానించాడు. తండ్రితో కలిసి అష్టవక్రుడు తన స్వగ్రామానికి వెళ్ళాడు.
అని అష్టవక్రుని చరిత్ర రోమశ మహర్షి ధర్మరాజుకి చెప్పాడనమాట. తర్వాత వారు సమాంగ నది తీరానికి చేరుకున్నారు. రోమశ మహర్షి ధర్మరాజుకు రైభ్యాశ్రము భరద్వాజాశ్రము చూపించి యవక్రీతుని చరిత్ర వివరించాడు. ధర్మరాజా, రైభ్యుడు భరద్వాజుడు అనే ఇద్దరు మహర్షులు ఉండేవారు. వారు మంచి మిత్రులు. వారు ఇద్దరు ఇదే అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైభ్యునికి ఇద్దరు కుమారులు. వారు అర్ధావాసుడు, పరావాసుడు. ఇద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజుని కుమారుని పేరు యవక్రీతుడు. అతనికి అర్ధావాసు, పరావాసు అంటే అసూయ. గురుముఖత చదువుకుండానే తపోబలం చేత సమస్త విద్యలు రావాలనే సంకల్పంతో ఇంద్రుని గూర్చి తపస్సు చేశాడు యవక్రీతుడు. ఇంద్రుడు అతని దగ్గరికి వచ్చాడు. ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. నాకు చదవకుండానే సర్వవేదాలు సమస్త శాస్త్రాలు అవగతం కావాలి అని అన్నాడు. అది అసంభవం. గురుముఖత తప్ప విద్య ఎవ్వరికీ మరో విధంగా రాదు. అంతేకాక తపస్సు వలన వచ్చే విద్యలు మత్సరాన్ని కలిగిస్తాయి. ఇది మంచి పద్ధతి కాదు అని అన్నాడు ఇంద్రుడు. కానీ యవక్రీతుడు ఒప్పుకోలేదు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. యవక్రీతుడు తపస్సు కొనసాగించాడు. మరలా ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అక్కడ గంగ వేగంగా ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహానికి సేతుబంధం చేయడానికి పిడికిళ్లతో ఇసుక తెచ్చి ఆ ప్రవాహంలో పోస్తున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. ఇది చూచి యవక్రీతుడు నవ్వాడు. ఓయి వృద్ధుడా, ఇది ఏం పని? ఎన్నాళ్ళు చేస్తే సేతువు పూర్తి అవుతుంది? ఇది సాధ్యమేనా అని అడిగాడు. దానికి వృద్ధుని వేషంలో ఉన్న ఇంద్రుడు, అయ్యా, నేను నీ మాదిరే అఘటనమైన సాధ్యపడని పనిలో ఉన్నాను అని అన్నాడు. తరువాత ఇంద్రుడు తన నిజరూపం చూపి, యవక్రీత, నేను చేసిన పని ఎంత నిరర్ధకమో నీవు చేసే తపస్సు కూడా అంతే నిరర్ధకము, కాబట్టి ఆ ప్రయత్నం మానుము అని అన్నాడు. దానికి యవక్రీతుడు ఒప్పుకోలేదు. తనకు విద్యలు ప్రసాదించమని పట్టుబట్టాడు. చేసేది లేక ఇంద్రుడు యవక్రీతునికి సమస్త విద్యలు ప్రసాదించాడు. తన కోరిక తీరిందన్న గర్వంతో తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు యవక్రీతుడు. తర్వాత తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు యవక్రీతుడు. ఒకరోజు తన తండ్రి మిత్రుని రైభ్యుని చూడడానికి అతని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని పెద్ద కుమారుడైన పరావాసుని భార్య కృష్ణ అనే సుందరుని చూచాడు. మోహించాడు. ఆమెను తన కోరిక తీర్చమని అడిగాడు. అతను మహాముని శాపం ఇస్తాడని భయపడి ఆమె అప్పటికి ఏదో చెప్పి తప్పించుకుంది. వెంటనే మామగారైన రైభ్యుని వద్దకు పోయి జరిగిందంతా చెప్పి కన్నీరు పెట్టింది. రైభ్యునికి కోపం వచ్చింది. తన శిఖలో నుండి ఒక జటను లాగి దాన్ని అగ్నిలో వేశాడు. ఆ అగ్నిలో నుండి తన కోడల రూపంతో ఉన్న ఒక అందమైన యువతి వచ్చింది. తరువాత మరలా తన శిఖలో నుండి మరొక జటను లాగి అగ్నిహోత్రంలో వేశాడు. అప్పుడు ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. రైభ్యుడు వారు చూచి, మీరు పోయి ఆ యవక్రీతుని వధించండి అని ఆజ్ఞాపించాడు. ఆ అందమైన యువతి ముందుగా పోయి యవక్రీతుని తన అందంతో మైమర్పించి అతని కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యవక్రీతుడు అపవిత్రుడయ్యాడు. అప్పుడు ఆ రాక్షసుడు అతను చంపడానికి వెంటపడ్డాడు. యవక్రీతుడు ప్రాణభయంతో పరుగులు పెట్టాడు. కానీ ఆ రాక్షసుడు అతడి వెంటాడి చంపాడు. తరువాత ఆ రాక్షసుడు ఆ యువతి రైభ్యుని వద్దకు వచ్చి నిలిచారు. రైభ్యుడు ఆ యువతిని ఆ రాక్షసునికి ఇచ్చి వివాహం చేశాడు. తరువాత భరద్వాజుడి ఆశ్రమానికి వచ్చి తన కుమారుడు యవక్రీతుడు చనిపోయిన విషయం తెలుసుకున్నాడు. పుత్రశోకం భరించలేక తాను కూడా అగ్నిలో దూకి చనిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు బృహద్యుమ్నుడు అనే రాజు సాత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి రైభ్యుని కుమారులైన పరావాసు, అర్ధవాసు ఋత్విక్కులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతూ ఉంది. ఒకరోజు రాత్రి పరావాసు తన ఆశ్రమానికి వస్తున్నాడు. దూరంగా అలికిడయింది. అతని తండ్రి రైభ్యుడు వస్తున్నాడు. కానీ చీకట్లో అది ఏదో క్రూరముఖమా అని తలిచాడు పరావాసు. తాను రక్షించుకోవడానికి దాన్ని చంపాడు. కానీ దగ్గరికి వచ్చి చూస్తే చంపినది తన తండ్రి రైభ్యుని అని తెలిసి కుమిలిపోయాడు. వెంటనే తండ్రికి దహన సంస్కారాలు చేసి తన అన్న వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. అన్నయ్య, నీవు ఒక్కడివి
ఆ యాగాన్ని నిర్వహింపలేవు, కానీ నేను చేయగలను. కాబట్టి నేను ఆ యాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్య పాతకానికి ప్రాయశ్చిత్తం చేయుము అని చెప్పాడు. అలాగే అని అర్ధవాసు తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చిత్తములు చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. అతను చూచి పరాసు బృహద్దుమ్మునితో ఇలా అన్నాడు: మహారాజా, ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాడు. పవిత్రమైన శుభకార్యములు విడిచి బ్రహ్మహత్యా పాతకము పరిహరించు వ్రతములు చేస్తున్నాడు ఇతడు అని చెప్పాడు. అప్పుడు రాజు అనుచరులు అతను యాగశాలలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అర్ధవాసుడు రాజును చూచి, రాజా, బ్రహ్మహత్యా పాతకము చేసింది నేను కాదు, ఈ పరావాసు. అతనికి బదులుగా నేను ప్రాయశ్చిత్త కార్యములు నిర్వర్తించాను. అతన్ని బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తుని చేశాను అని జరిగింది చెప్పాడు. ఆ మాటలకు దేవతలు కూడా సంతోషించారు. అర్ధవాసు, నీ తమ్ముడు చేసిన పాపానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నీ సత్యవ్రతం గొప్పది. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నారు. అయ్యా, నా తండ్రిని భరద్వాజుని, అతని కుమారుడు యవకృతుని బతికించండి. నా సోదరుని దోషం కూడా పరిహరించండి అని కోరాడు. దేవతలు అందరినీ బతికించారు. అప్పుడు యవకృతుడు దేవతలను చూచి, దేవతలారా, నేను ఎన్నో విద్యలు నేర్చాను, వ్రతాలు చేశాను, కానీ రైభునితో చంపబడ్డాను. కారణం ఏమిటి అని అడిగాడు. దానికి దేవతలు, యవకృత, గురుముఖత నేర్చుకున్న విద్యలు ఫలితాన్ని ఇస్తాయి, కానీ కేవలం తపస్సు వలన పొందిన విద్యలు ఫలించవు. నీవు గురుముఖత విద్యలు నేర్చుకోలేదు, అందుకని నీ విద్యలు నిర్వీర్యములైనవి. కానీ రైభుడు గురుముఖత అన్ని విద్యలు నేర్చుకున్నాడు, అందుకని అతను శక్తివంతుడయ్యాడు అని పలికి వారు స్వర్గానికి వెళ్ళిపోయారు అని యవకృతుని వృత్తాంతం రోమశుడు ధర్మరాజుకు చెప్పాడు. తర్వాత ధర్మరాజు తమ్ములతో ద్రౌపదితో కలిసి ఎన్నో ప్రయాసలకు వచ్చి గంధమదన పర్వతం చేరుకున్నాడు. కానీ ఆ మార్గం రాళ్లతో ముళ్ళతో దుర్గమంగా ఉంది. మనకి గంధమదన పర్వతంలో భీముడు, మన హనుమంతుల వారు కలుసుకుంటారు. భీముడికి గర్వభంగం జరుగుతుంది. సౌగంధిక పుష్పాలను తీసుకొని వస్తాడనమాట. అప్పుడు భీముడు తన కుమారుడైన ఘటోత్కచుని స్మరించాడు. ఘటోత్కచుడు తండ్రి ముందు వచ్చి నిలబడ్డాడు. ఘటోత్కచుడు వచ్చి మన భీముడికి హిడింబికి యొక్క పుట్టిన కుమారుడు అనమాట. ధర్మరాజు కోరిక మేరకు ఘటోత్కచుడు అందరినీ తన వీపు మీద ఎక్కించుకొని బదరికా వనాన్ని చేర్చాడు. రోమశుడు మాత్రం తన మంత్రసిద్ధితో ఆకాశ మార్గాన బదరికా వనం చేరుకున్నాడు. అందరూ నరనారాయణులు తపస్సు చేసినటువంటి ఆశ్రమం చేరుకున్నారు. భీముడు చెప్పాం కదా, సౌగంధిక పుష్పాలని కోసం వెళ్ళి హనుమంతుల వారిని కలుస్తారు. తర్వాత మనకి సౌగంధిక పుష్పాలని తీసుకొస్తారు. హనుమంతుల వారు భీమునికి ఎన్నో యుగధర్మాలు, ఆచార వ్యవహారాలన్నీ చెప్తారనమాట. ఇంతలో భీముని వెతుక్కొనుచు నకులు, సహదేవులు, ద్రౌపది సమేతుడై ధర్మరాజు ఆ కొలను వద్దకు వచ్చాడు. భీముడు సౌగంధిక పుష్పాలను ద్రౌపదికి ఇచ్చాడు. ఇంతలో కొంతమంది యక్షులు వారి వద్దకు వచ్చి, అయ్యా, ఇక్కడ యక్షులు, రాక్షసులు తిరుగుతుంటారు, ఇక్కడ మీరు ఉండడం మంచిది కాదు అని చెప్పారు. సరే అని వారు అక్కడికి కొంచెం దూరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఒకనాడు జటాసురుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంలో వారి వద్దకు వచ్చాడు. నేను వేదాలు చదువుకున్నాను, పరశురాముని శిష్యుడు అని చెప్పి వారి నివాసంలో వారితో పాటు తింటూ ఉంటూ ఉన్నాడు. ఒకరోజు భీముడు వేటకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ రాక్షసుడు తన నిజరూపం ధరించి ధర్మరాజును, ద్రౌపదిని, నకులు, సహదేవులను తీసుకొని ఆకాశ మార్గంలో పరిగెత్తాడు. ఇది చూసి అక్కడ ఉన్న బ్రాహ్మణులు భయపడ్డారు. అప్పుడు నకులుడు ఆ రాక్షసుని చూచి, అయ్యా, ఇప్పటిదాకా మా నివాసంలో ఉండి మాతో తిన్నావు, మాకు అపకారం చేయడం భావ్యమా అని అడిగాడు. దానికి ఆ రాక్షసుడు బదులు చెప్పలేదు. అయితే నాతో యుద్ధం చేయని అన్నాడు నకులుడు. ఇంతలో ఈ విషయం విప్రువు వల్ల తెలుసుకున్న భీముడు వాయువేగంతో అక్కడికి చేరుకున్నాడు. ఆ రాక్షసుని చూచి, మర్యాదగా ధర్మరాజుని, ద్రౌపదిని, మిగిలిన వారిని విడిచిపెట్టు, లేకపోతే నువ్వు కూడా భకుడు, హిడింబికుడు చచ్చినట్టు చేస్తావో అని హెచ్చరించాడు. దానికి జటాసురుడు, ఓయి భీమ, నిన్ను యుద్ధంలో చంపి భకునికి, హిడింబునికి, కిమ్మీరునికి రక్తతర్పణం విడుస్తాను అని భీముతో యుద్ధానికి దిగాడు. ఇద్దరికి ఘోరంగా యుద్ధం జరిగింది.
కొంతసేపటికి జటాసురుడు అలసిపోయాడు. ఇదే అదునుగా భీముడు విజృంభించి జటాసురుని సంహరించాడు. అప్పుడు రోమశ మహర్షి దమ్యుడు పాండవుల యొక్క పురోహితుడు ధర్మజుడు నకుల సహదేవులు భీముని శౌర్యాన్ని ప్రశంసించారు. ఇది మనకి మహాభారతం అరణ్య పర్వం తృతీయ ఆశ్వాసం అన్నమాట. మూలం వచ్చి మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు గారు. మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మనకి సగరుడు అశ్వమేధ యాగం చేసి యాగాశ్వాన్ని ఎవరు దొంగిలించారంటే ఇంద్రుడు దొంగిలించి కపిల మహర్షి దగ్గర కట్టేస్తాడనమాట. తర్వాత రాముడికి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించిన మహర్షి ఎవరంటే అగస్త్య మహర్షి. తర్వాత సగర కుమారులు మనకి వెళ్ళి కపిల మహర్షిని అవమానిస్తారు. అప్పుడు కపిల మహర్షి వారిని భస్మం చేస్తారు. సగర కుమారులు ఎంతమంది? 60,000 మంది వీళ్ళు. తర్వాత మనకి దధీచి మహర్షి వెన్నెముకతో చేయబడిన ఆయుధం పేరేంటి? వజ్రాయుధం. త్వాష్ట అనే ప్రజాపతి చేస్తారు వజ్రాయుధం. ఈయన దధీచి మహర్షి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.